జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నువ్వెంత నీట్గా రెడీ అయి వచ్చినా శేఖర్ రాడు, వ్రతమూ జరగదు. అమ్మా వైశ్యు, అమ్మా నాన్న బాగున్నారా? బాగున్నావమ్మా? నువ్వు పక్కన కూర్చోకుండా తను ఎలా వ్రతం చేసుకుంటుంది? కాబట్టి నేను వ్రతం పీటల మీద కూర్చోను అని భీష్మించుకో. దెబ్బకు చెల్లెలి దయ్యం వదులుతుంది, దాని జపం మారుస్తుంది. ఆటకేసినమ్మా. ఏంటి వీడు పీటల మీద నువ్వు కూర్చోవద్దురా అని రాత్రి అంతగా చెప్పినా పిల్ల జమీందార్లా రెడీ అయి వస్తున్నాడు. నమస్కారం అత్తయ్య. నమస్కారం బాబు. నమస్కారం మామయ్య. నమస్కారం. బాగున్నారా అత్తయ్య? బాగున్నాము. అత్తయ్య ఏంటి ఇంతలా సాగదీస్తుంది? ఏంటి? నా శ్రీవారు రారు అన్న కాన్ఫిడెన్స్లో ఉన్నారు కదా, రాకపోతే నేను డిసప్పాయింట్ అవుతాను, వ్రతం డిస్టర్బ్ అవుతుందనే కదా మీ ప్లాను. కానీ వర్కౌట్ అవ్వలేదు కదా, ఎందుకంటే మనసు మార్చి ఒప్పించి రప్పిస్తున్నాను. ఓ, ఎలా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారా? క్లారిటీ ఇస్తాను. నా తెలివితేటలను క్యాలిక్యులేట్ చేస్తూ కూర్చోండి. ఏంటండి ఇంకా అలాగే కూర్చున్నారు? వ్రతంలో కూర్చోవాలి కదా, త్వరగా రెడీ అయ్యి రండి. నేను వ్రతంలో కూర్చోను. తప్పండి, వ్రతంలో కూర్చోను అనకూడదు. నాకు ఇష్టం లేదు, నేను కూర్చోనని చెప్పాను కదా. శేఖర్ గారు, దేవుడి విషయంలో ఇష్టం లేదు అనకూడదు. దేవుడు కష్టాలు పెడతాడు. పెట్టని పోలేమా, ఇప్పుడు ఏమవుతుంది? అయ్యో శేఖర్ గారు, అవే మాటలు. అసలు మీరు ఎందుకు వ్రతంలో కూర్చోను అంటున్నారు? నీకు నాకన్నా నీ శరీరం ఎక్కువ అని చెప్పినప్పుడు నేను నీతో కలిసి వ్రతంలో ఎందుకు కూర్చోవాలి? అయితే మీ కోపం ఇంకా తగ్గలేదన్నమాట. అవును, తగ్గలేదు. అందుకే నేను కూర్చోనని చెప్తున్నా. ఇది మీకు వచ్చిన ఆలోచనేనా, లేదా ఎవరైనా కూర్చోవద్దు అన్నారా? అంటే మా సిన్నమ్మ చెప్పింది అనుకుంటున్నావా? తనేం చెప్పలేదు, నేనే ఆలోచించా. ఇది ఆవిడ పనా? వ్రతంలో కూర్చోకపోతే మీకు కోపం తగ్గుతుందా? నా విలువ అయితే నీకు తెలిసి వస్తుంది కదా. మీ విలువ తెలిసి రావటం కాదు శేఖర్ గారు, అందరిలో మనమే నవ్వుల పాలవుతాం. ఎందుకవుతావు? వ్రతం అని అంతా వచ్చారు, ఇప్పుడు మనం కూర్చోము అంటే వ్రతం ఆగిపోతుంది. అది మనకే అవమానం కదా, అందరిలో తల దించుకోవాల్సి వస్తుంది. మన స్పర్ధలు అనేవి మన మధ్యనే ఉండాలి కానీ అందరిలో బయటపడకూడదు. బయటపడితే అందరూ బాధపడతారు. మరీ ముఖ్యంగా మీ అన్నయ్య బాధపడతారు. శేఖర్ గారు, మీ అన్నయ్య బాధపడటం మీకు ఇష్టమా?
మన మూలంగా వాళ్ళు బాధపడటం, వాళ్ళని బాధ పెట్టడం ఇది న్యాయమా చెప్పండి? వ్రతం మన వల్లే ఆగిపోవటం, మనమే కాదు వాళ్ళు కూడా కష్టాలు పడతారు. ఒక్కసారి ఆలోచించండి. శేఖర్ గారు, నా కోసం కాకపోయినా మీ అన్నయ్య, మీ అమ్మ, మీ నాన్నమ్మ కోసమైనా రండి ప్లీజ్. నేను మాట్లాడింది తప్పైతే నన్ను క్షమించండి శేఖర్ గారు. మనమేమనుకున్నా మన మధ్యనే ఉండాలి, నలుగురిలో బయటపడొద్దండి. శేఖర్ గారు, మీరంటే నాకు ప్రేమ ఉంది, గౌరవము ఉంది. మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తున్నాను. ప్లీజ్ శేఖర్ గారు, నా మాట వినండి. త్వరగా రెడీ అయి రండి. సరే బులమ్మా, నువ్వు వెళ్ళు, నేను రెడీ అయిపోయి వచ్చేస్తాను చిటికలో. ఇప్పుడు సంతోషమేనా? త్వరగా రండి. చిటికలో వచ్చేస్తానుగా. మీరు ఎంత వారి మనసు మార్చాలని చూసినా చెప్పాల్సిన పద్ధతిలో చెప్పి నా రూట్లోకి తెచ్చుకోవడం నాకు బాగా తెలుసు. ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేసి అందరిలోనూ చీప్ అవ్వకండి అత్తయ్య గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.